హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ బీజేపీలో అటు రాజా సింగ్ గారు అయితే కొంత అల్లకల్లోలం సృష్టిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. అంటే రాజా సింగ్ గారి వ్యవహార శైలి పట్ల కూడా అటు తెలంగాణ బీజేపీ కాస్త అసంతృప్తిగా ఉండడం, నోటీస్ ఇస్తామని చెప్పేసి ఏదో వార్త వైరల్ అవ్వడం, మరి దీని పట్ల అటు రాజా సింగ్ కూడా కౌంటర్ ఇవ్వడం చూస్తున్నాం. బండారం మొత్తం బయట పెడతా, ఒకవేళ నన్ను కానీ సస్పెండ్ చేస్తే అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. అసలు రాజా సింగ్ వ్యవహార శైలి పైన ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, మరి ఆయన వల్ల బీజేపీకి వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. అంటే సార్, తన వ్యవహార శైలి పట్ల కాస్త అసంతృప్తి చెంది నోటీసులు ఇవ్వబోతున్నారని ఒక వార్త వైరల్ అయింది సార్. నోటీసులు ఇచ్చే బదులు సస్పెండ్ చేయండి, నేను వాళ్ళ బండారం అంతా బయట పెడతానని చెప్పేసి ఒక వార్నింగ్ కాల్ అయితే రాజాసింగ్ గారి దగ్గర నుంచి వచ్చింది. సో అసలు ఏంటి ఈ విధంగా ఈయన వ్యవహరిస్తున్నారు బీజేపీ పార్టీలో, మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? రాజా సింగ్కి సంబంధించిన అంశాల్లో కొన్ని మాట్లాడుకోవాలి. రాజా సింగ్ చాలా అగ్రెసివ్ లీడర్. తెలంగాణ బీజేపీకి ఉన్న అతి కొద్ది మంది అగ్రెసివ్ లీడర్లో రాజా సింగ్ ఒకరు. దాంతోపాటు రాజా సింగ్ మీద ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే, తెలంగాణ అంశాలు వదిలేసి ఇంతసేపటికి హిందుత్వవాదం ఈ రకమైనటువంటి అంశాల మీదే చాలా అగ్రెసివ్ వ్యాఖ్యానాలు చేస్తారని, తెలంగాణ అంశాలని పట్టించుకోవడానికి ఆయన మీద విమర్శ కూడా ఉంది. దాంతోపాటుగా అగ్రెసివ్ లీడర్గా ఉన్నటువంటి ఆయన అంతర్గతంగా పార్టీ మీద కూడా వ్యాఖ్యానం చేసినటువంటి సందర్భం చూసాం. గతంలో ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టారు. పీడీ యాక్ట్ పెట్టి ఆయన్ని కొంతకాలం జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడు పీడీ యాక్ట్ కమిటీ దాన్ని యాక్సెప్ట్ చేస్తే హైకోర్టు ఆయన పీడీ యాక్ట్ రద్దు చేసిన సందర్భంగా చూసాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ మొత్తం ప్రక్రియలో రాజా సింగ్ ఎక్కడా తన దూకుడిని మానలేదు. అది పార్టీ నాయకత్వం మీద కానీ, లేదా కాంగ్రెస్ నాయకత్వం మీద కానీ, టీఆర్ఎస్ నాయకత్వం మీద కానీ, ఎవరి మీదైనా ఆయన అదే రకమైనటువంటి దూకుడు ప్రదర్శించారు. ఇంకోటి గమనిస్తే, బహుశా చాలామందికి తెలియని విషయం, రాజా సింగ్ గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో కూడా ఆయన అగ్రెసివ్ పోకడని తట్టుకోలేక తెలుగుదేశం పార్టీని ఆయన కాస్త ఆయన పట్ల ఇబ్బంది పడిందని చెప్పక తప్పదు. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ పోకడల విషయంలో, హిందుత్వవాదం విషయంలో, హిందుత్వ విధానాల విషయంలో అగ్రెషన్ అనేది రాజా సింగ్కి బ్రాండ్ ఇమేజ్. తర్వాత ఆయన మీద కొంత క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం ప్రయత్నం జరిగింది. తర్వాత ఆయన బయటకు వెళ్ళి మళ్ళీ పార్టీలోకి వచ్చారు. వచ్చినప్పటికీ ఆయన పార్టీ శాసనసభా పక్ష నాయకుడు అవుతారని కూడా ఒక ఊహాగానం జరిగింది. పార్టీ శాసనసభా పక్ష నాయకుడుగా మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇచ్చిన మహేశ్వర్ రెడ్డికి అప్పగించిన నేపథ్యంలో ఆయన కొంత అసంతృప్తికి గురైనట్లుగా కూడా చెప్పారు. దాంతోపాటు పార్టీలో ఉన్నటువంటి అగ్రెసివ్ నాయకులకి ఒక ఐకానిక్గా చూశారు. బండి సంజయ్ లాగానే ఈయన కూడా ఒక ఐకానిక్, ఒక అగ్రెసివ్ లీడర్గా చూశారు. అయితే బండి సంజయ్ ఏమో దాన్ని రాజకీయ పదవి రూపంలో, తన రాజకీయ ఎదుగుదల విషయంలో అది అగ్రెషన్ని నిచ్చెనగా మార్చుకుని మెట్లెక్కి ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అదే రాజా సింగ్ అంటే వీళ్ళందరికంటే కూడా అగ్రెసివ్గా ఉండే రాజా సింగ్ తన అగ్రెసివ్ ధోరణితోటి, వ్యాఖ్యానాలతోటి, ఆలోచన విధానంతో పార్టీలో అంతర్గతంగా ఇబ్బంది పడ్డారు. అదే సందర్భంలో పార్టీకి కూడా కొంత దూరమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఏదైందంటే రాజా సింగ్, బండి సంజయ్ ఇద్దరిని కనుక పోల్చి చూస్తే అది మాట్లాడక తప్పదు. అయితే రాజా సింగ్ పార్టీ విషయంలో, పార్టీ పోకడల విషయంలో అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యానాలు ఆయన పైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు అనేది ఒక ఊహాగానం బయలుదేరింది. దాని గురించి మీడియా ఆయన్ని అడిగితే, క్రమశిక్షణా చర్య ఎందుకు, నన్ను సస్పెండ్ చేయమనండి, అందరి జాతకాలు బయటపెడతా, అందరి రహస్యాలు బయటపెడతా అని చెప్పారు. రహస్యాలు బయటపెడతా అనే క్రమంలో ఆయన ఒక గతంలో చేసిన ఒక వ్యాఖ్య నాకు బాగా గుర్తొస్తుంది. పార్టీని బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి అమ్మేశారు అనేటటువంటి అభిప్రాయం కానీ, భావం కానీ ఆయనకి మనసులో బాగా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్కి అమ్మేశారు అనే భావం బాగా మనసులో ఉంది కాబట్టి ఆ మిలాఖత్లు, దానికి సంబంధించినటువంటి ఆయన ఊహాగానాలని మనసులోంచి బయటపెట్టి పూర్తి స్థాయిలో దానికి సంబంధించి సాక్ష్యాధారాలతో బయటపెట్టి పార్టీ వైఖరిని, పార్టీ నాయకుల వైఖరిని ఆయన తెలంగాణ సమాజం ముందు పెట్టే అవకాశం ఉంది, బీజేపీ పార్టీ ముందు పెట్టే అవకాశం ఉంది. ఈ మొత్తంలో ఆయన అగ్రెసివ్ నేచర్కి, పార్టీ విధానానికి, పార్టీ సహజంగా ఉన్నటువంటి హిందుత్వ భావజాలానికి, వీటన్నిటికీ కూడా ఆయన వైఖరి
సహజంగా దగ్గరగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఆయన వ్యవహార శైలి కారణంగా దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో నేను అందుకే బండి సంజయ్కి ఉన్నటువంటి కంపారిజన్ చెప్పాను. బండి సంజయ్ కూడా చాలా అగ్రెసివ్ లీడరు. ఆయనకి మన రాజా సింగ్కి ఉన్నటువంటి సిమిలారిటీలు కూడా ఆలోచిస్తే ఇది కనిపిస్తాయి. పార్టీలో పదవులు, పార్టీతో కలిసిపోవటం ఇట్లాంటి విషయాల్లో కొన్ని అభ్యంతరాలు రాజా సింగ్కి ఉన్నాయి. రాజా సింగ్ గతంలో హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంతకాలం ఆయన ప్రచారం చేయకపోయినప్పటికీ తర్వాత అభ్యర్థితో కలిసి ప్రచారం చేసినటువంటి విషయం. అభ్యర్థితో కలిసి ప్రచారం చేసిన విషయం కూడా ఒక పెద్ద సంచలనం ఆ రోజు. వీటన్నిటి నేపథ్యంలో రాజా సింగ్ వైఖరి ఖచ్చితంగా ఇది ఏ తీరం చేరుతుందో కానీ చేరేలోపు బీజేపీలో అల్లకలను సృష్టిస్తుందా అన్న అనుమానం మాత్రం ఒక పక్క క్లియర్గా ఉందనే చెప్పాలి. ఓకే సార్, ఇప్పుడు మరి బీజేపీ కూడా కన్ఫ్యూజన్ లో ఒక డైలమాలో పడిపోయినట్టు అనుకోవచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక వార్నింగ్ కాల్ అయితే అక్కడ నుంచి జారీ చేశారు. అంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారనేది ఒక ఊహాగానమే కానీ తీసుకునే ప్రయత్నం చేసిందని చెప్పేసి బలంగా అయితే వినిపించింది. మరి ఇప్పుడు తీసుకుంటుందా లేదా? మనం ఈ మధ్య ఒకసారి తెలంగాణ బీజేపీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక మాట చెప్పారు. మాకు అంతా గ్రౌండ్ క్లియర్గా ఉంది కానీ మా నాయకత్వం గుర్తించట్లేదు, మా రాష్ట్ర నాయకత్వం గుర్తించట్లేదు. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాల్సినటువంటి మేము మళ్ళీ రాష్ట్రాధ్యక్ష పదవి విషయంలోనే ఇంకా ఏమీ తేల్చుకోలేక సతమతమవుతున్నాం అని నాతోటి ఒక బీజేపీ నాయకుడే అన్నారు. అదే ఇటీవలే మీతోటి మా ఇద్దరి లైవ్లో కూడా చెప్పాను నేను. ఆ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఆలోచిస్తే బీజేపీ పరిస్థితి అర్థమవుతుంది. బీజేపీకి ఎంత క్లియర్గా ఉంది, ప్రత్యామ్నాయంగా ఎదగాలడానికి ఉన్నటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అదే సందర్భంలో బీఆర్ఎస్ మీద వస్తున్నటువంటి కేసుల పరంపర కానీ, వస్తాయనుకున్న కేసుల పరంపర కానీ, బీఆర్ఎస్లో అసమ్మతి గలం కానీ, ఇవన్నీ కూడా తమకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో, తమకు అనుకూలమైనటువంటి ట్రాక్ ఉంది అన్నటువంటి పరిస్థితిలో దాన్ని సరిగ్గా వాడుకోవట్లేదనే అసంతృప్తి కార్యకర్తల్లో ఉంది. అది రకరకాల రూపంలో కనిపిస్తుంది. సో ఇప్పుడు మరి అంటే రాజా సింగ్ పట్ల తీసుకుంటుందా చర్యలు లేదా అని ఒక డౌట్ సార్. అది ఆ కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ మీకు నాకే కాదు, ఏం చేస్తుంది బీజేపీ అని మనం బీజేపీ గురించి ఎట్లా అనుకుంటున్నాము, ఏం చేయాలి అనేది తెలంగాణ బీజేపీ ముందు కూడా ఉన్న ప్రశ్నగానే చెప్పాలి. ఆ కన్ఫ్యూజన్ మీకు నాకే కాదు, బీజేపీ ఏం తీసుకుంటుంది అని మనం ఆలోచిస్తుంటే ఏం తీసుకోవాలనేటటువంటి ఏం డెసిషన్ తీసుకోవాలనేటువంటి పరిస్థితి కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖకు ఉంది. అదొకటువంటి ఇబ్బంది ఉంది. ఓకే సార్. ఎందుకంటే ఆయన హిందుత్వానికి ఐకానిక్ లీడర్గా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన అగ్రెసివ్ హిందుత్వ లీడర్ అన్నప్పుడు అటువంటి వాడిని దూరం చేసుకొని పార్టీ సహజంగా ఉండేటటువంటి వాళ్ళ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయటం అనే ప్రశ్న ఖచ్చితంగా ఉంది. అదే సందర్భంలో ఆయన కొంచెం లౌక్యంగా ఉండరు, దూకుడుగా మాత్రమే ఉంటారు అనేటటువంటి అసంతృప్తి కూడా ఉంది. ఓకే, ఈ రెండింటి మధ్యలో తెలంగాణ బీజేపీ ఊగిసలాడుతుందని చెప్పక తప్పదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.